కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ పదవీ విరమణ సభను మండల అభివృద్ధి కార్యాలయం నందు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులుగా మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి ప్రభాకర్ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభాకర్ వృత్తికి అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ సమయపాలన చేస్తూ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పనిచేసిన వ్యక్తిని అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభాకర్ పదవీ విరమణ సంతోషకరమని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, ఉద్యోగస్తులు, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా బాగా చెప్పినట్టు చాలా మంచి స్వభావి చిన్న పెద్ద అందరూ ఒకటే 42 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ రిమార్క్ లేకుండా ఎటువంటి రిమోట్ లేకుండా ఎటువంటి ఛార్జింగ్ లేకుండా ఈ సర్వీస్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు నిజంగా ధన్యుడే. ఎందుకంటే ఇప్పుడు కానీ ఆ టైంలో చేసినప్పుడు మనం ముచ్చటాలని మనం ఎలా చేసినాం ప్రజల మోడీ కానీ నేను సంవత్సరం చూడడం మా దగ్గర కానీ ఏ టైంలో ఫోన్ చేసుకుని రెస్పాండ్ చేసుకుని ఏదైనా నీటి సమస్య చేయాలి ఏది చేసినా వెంటనే చేస్తున్నాడు. ఆయన నా నేనైతే సంవత్సరం ఉండాలని ఉండే మామూలు అనుకుంటాను. కాకపోతే ఎందుకంటే గవర్నమెంట్ ప్రకారం వాళ్ళకు బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ బ్యాంక్ ప్రకారం లేదు కాబట్టి దానికి మనం ఏం చేయలేము. అంతే కాబట్టి ఆయన ఈ విధంగా సందర్భంగా ఆయనకు ఆ ప్రమాద రాష్ట్రాలు బాగుండాలని వాళ్ళ కుటుంబానికి భగవంతుడు సేవ చేసుకుంటున్నాం. అధ్యక్షులు మన ఇంద్ర గారికి, ఎంఎస్పయ్య సార్ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రపతి సుబ్బారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళ సారు బాగా టీచర్ గా ఫిబ్రవరిలో రిటైర్ అయింది. ఈయన ఈరోజు వారంగానే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ కుటుంబం శాంతి 9 మంది ఉన్నారు. వాళ్ళు 4 అన్నదమ్ములు, వాళ్ళ తమ్ముడు బాలరాజు అని చెప్పి జిల్లా పరిషత్తులో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం కానీ మంచి ఫేమస్. వాళ్ళమ్మ టీచర్ గా చనిపోయినప్పుడు ఆ బాలరాజుకు కుటుంబంగా వచ్చింది. మంచి కుటుంబం, 10 మందికి సాయం చేసే కుటుంబం. మనం ప్రభాకర్ను అనుకుంటే అందరితో కలిసి మెలిసి పనిచేసేవాడు. ఏం చెప్పినా కానీ శాస్త్రాలని నవ్వుకుంటా చేసేవాడు. పదవి విరమణ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జరిగే కార్యక్రమం. ఆ కార్యక్రమంలోనే 50 ఏళ్ళ నుండి 42 ఏళ్ళు చేసినాక 62 ఏళ్లలో ప్రతి ఒక్కరూ